హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందు వీడియో అయితే చూసారు కదండి. మొత్తానికి ఇంట్లో అయితే అన్నీ హడావిడిగా మొదలవుతూ ఉన్నాయి, జరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం హారతి కూడా ఇవ్వలేకపోయాను. అలాగే ఇంట్రా అంటే చెప్పాను కదా, నేను బాబా సచ్చరిత్ర చదువుతుండగానే నాకు ఆ శివయ్య అనుగ్రహం వచ్చింది అని చెప్పేసి మొత్తానికి ఇంకా కార్యం అనుకున్నప్పుడు మనకు ఆ సామాన్లు ఈ సామాన్లు పూలని పళ్ళని ఇంకన్నీ కావాల్సి వస్తాయి. అందుకని చెప్పేసి నేను మా వారైతే వచ్చేసాము. ఇంటి దగ్గర పొద్దున్నే హారతి ఇచ్చేసాను. అలాగే 3 అధ్యాయాలు పూర్తి చేసుకొని టౌన్లోకి అయితే వచ్చేసాం అనమాట. అత్తమ్మను అయితే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాం. కరెక్ట్గా నేను 12 లోపు వస్తే నేనే హారతి ఇస్తాను అత్తమ్మ, లేదంటే మీరు ఇచ్చేసేయండి అని చెప్పాను అనమాట. అయినా టౌన్లో ఈ విధంగా తిరుగుతా ఉంటే నాకైతే అసలు నమ్మకమే లేదు. 12 లోపు వెళ్ళి హారతి ఇస్తామని చెప్పేసి. ఒకవేళ నేను వెళ్ళకపోయినా వచ్చిన ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అత్తమ్మ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి. మన నెల్లూరులోని కలెక్టర్ ఆఫీస్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అత్తమ్మనైతే నేను వచ్చినా రాకపోయినా అత్తమ్మ వస్తే నేను ఇస్తాను లేకపోతే మీరు ఇచ్చేయండి అని చెప్పున్నాను కాబట్టి నాకు ఇంకా దిగులు లేకుండా మొత్తం పనులైతే కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను. అలాగే ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాను. అసలు ఈ హడావిడి అంతా ఏంటి అని అంటే, మనకి షార్ట్స్ అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే గనక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే సరే ఇంకొకసారి నేను చెప్తాను ఈ వీడియోలో. ఏంట్రా అంటే, మన శివరాత్రి జరిగినప్పుడు వీడియోలు అండి. సారీ లేట్గా పెడుతున్నా. అంటే అప్పుడు శివరాత్రికి స్వామివారికి కళ్యాణం జరిగింది కదా. జరిగిన తర్వాత 16 రోజుల పండుగ కార్యం అనేది, ఆ ఉభయం అనేది మాకు ఇచ్చారనమాట. నేనే అడిగాను, ఒకవేళ ఎవరన్నా చేయదలుచుకుంటే సరే కానీ, లేదంటే మేము చేస్తాము అని చెప్పేసి అడిగామన్నమాట. ఇది వచ్చి పప్పుల విధి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పున్నాను. అలాగే చేసుకోండి అని చెప్పారు. 16 రోజుల పండుగ అంటే ఎలా చేస్తారు ఏంటి ఇదంతా కూడా నాకు అసలు ఏమీ తెలియదు. చేస్తారు అంటే మనకు మామూలుగా మన పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు దంపతులను కూర్చోబెట్టుకు పసుపు దారం మార్చడం, పూసలు కూర్చడం ఇట్లా చేస్తారు కదా, అట్లాగే అనుకున్నాను నేను. తర్వాత స్వామిని అడిగితే ఏదో అన్నట్టుగా చెప్పారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇట్లా ఇవన్నీ తీసుకురండి అమ్మ, ఈ సామాన్లు అని చెప్పేసి అన్నీ రాసిచ్చారనమాట. పొద్దున్నే అభిషేకము, అలాగే సాయంత్రం సారే ఇట్లాగా నేను చెప్పాను, సారి కూడా తీసుకొస్తాను స్వామి, మనకి ఎట్లాగో ఆడబొడ్చిని ఇంట్లోంచి బయటికి పంపించేటప్పుడు సారి పెడతాం కదా, అట్లాగే నేను కూడా సారి పెడతాను అని చెప్పేసి చెప్పామన్నమాట. సరే అమ్మ మీ ఇష్టం అని చెప్పారు. పూజారి అయితే మొత్తం మనకు కావాల్సిన సామాన్ అన్ని రాసిచ్చారు. చూసేదానికి చిన్న కొట్టే కానీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, ఏ సామాన్లు కావాలన్నా మన పప్పుల వీధిలోనేనండి ఈ షాప్ వచ్చేసి, వినాయకుడి గుడికి ముందు అనమాట. ఏ సామాను కావాలన్నా మన పూజకి సంబంధించి ఏ ఒక్క వస్తువైనా సరే ఇక్కడ చూడడానికే చిన్న షాప్ అనుకుంటాం కానీ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. పాప మా అన్న అంత జాగ్రత్తగా అన్నీ కనుక్కొని మరి మనకు తెలియని కూడా చెప్పి ఇస్తారు, అంత జాగ్రత్తగా ఇస్తారు. వచ్చిన ప్రతిసారి అయితే అక్కడే తీసుకుంటాం. మొత్తానికి సామాన్ అంతా తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా నాకు కావాల్సిన సామాన్ కూడా తీసేసుకున్నాను, ఎందుకంటే పొద్దున్నే పూజ ఇవంతా హడావిడిగా ఉంటుంది. నేను మళ్ళీ టౌన్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేను. అందుకని చెప్పేసి పూలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఇంకా పూజ దగ్గరకు కావాల్సిన సామాన్ కానివ్వండి మొత్తం అయితే ఆల్మోస్ట్ తీసుకొచ్చేసాను. ఈ పూలన్నీ గుట్టే లోపల దేవుడు కనిపిస్తాడు. అదిగాక నాకు మళ్ళీ ఇంకో 3 అధ్యాయాలు ఉన్నాయి, అవి చదువుకోవాలి. మళ్ళీ సాయంత్రం హారతి ఇవ్వాలి. నేను వచ్చేసరికి 2 అయిపోయింది. మొత్తానికి అత్తమ్మ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి హారతి ఇచ్చేసి, ఇదైతే పొద్దున్నే వీడియో అండి. అంటే పొద్దున్నే లేచేసి బాబాకి హారతి ఇచ్చేసి అఖండ జ్యోతి జల్దిలో కలిపేసిన తర్వాత ఈ వీడియో అనమాట. ఇది తీసిన తర్వాత దీంట్లోనే జాయిన్ చేసేస్తున్నాను. అంటే అభిషేకానికి వెళ్ళాలి కదా. స్వామి వచ్చేసి 8:30 కల్లా వచ్చేసిండమ్మా అని చెప్పాడు. నేనైతే మొత్తం సిద్ధం చేస్తున్నాను. అమ్మవారికి స్వామివారికి బట్టలు, అలాగే అభిషేకానికి కావాల్సిన పళ్ళు, పాలు, పూలు, టెంకాయలు, అలాగే పూలమాలలు ఇవన్నీ పొద్దున్నే అనమాట. సాయంత్రం వచ్చేసి ఇంకా తతంగం ఉంది, అదైతే నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియోలో అయితే మొత్తంగా కుదరట్లేదు. అలాగే ఈ వీడియోలని అమ్మవారికి పూసలు కూర్చడం కానివ్వండి, పసుపు దారం మార్చడం కానివ్వండి అన్నీ ఉన్నాయి. కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. మొత్తానికి గుడికైతే బయలుదేరిపోతున్నామండి. మొత్తానికి గుడికైతే చేరుకున్నామండి. అలాగే ఇక్కడంతా పళ్ళు అవన్నీ కట్ చేస్తూ ఉన్నాము. అభిషేకానికి అయితే టైం దగ్గరకు వస్తుంది కాబట్టి అభిషేకం జరుగుతుంది. స్వామివారి అభిషేకం మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నా, అది కూడా కొంచెమేనండి.
కొంచెం వీడియో అయితే కొంచెం క్లారిటీ మిస్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్ అయితే నా చేతిలో లేదు, పిల్లలు తీయడం కదా, కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. అలాగే కొన్ని పిక్స్ కూడా తీయడం మర్చిపోయినారు. అలాగే నాకు ఏదో ఉన్నది పెట్టాలి, నాకు కూడా గుర్తుగా ఉండాలి. అదిగాక నా లైఫ్లో నేను పుట్టిన దగ్గర నుంచి నేను చేయడం అయితే నా చేతుల మీదుగా అమ్మవారికి ఇలా జరుగుతుంది అని అంటే నేను చాలా ఆనందిస్తూ నాకు గుర్తుండాలి అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నా. అలాగే మీరు కూడా చూస్తారు అనే ఒక విధంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే దీని తర్వాత నెక్స్ట్ వీడియో అనేది అమ్మవారికి స్వామివారికి వసంతాలు అంటే మనం మామూలుగా నలుగు పెట్టి స్నానాలు చేపిస్తారు కదా, సేమ్ అలాగే స్వామివారు ఏదో పేరు చెప్పారో మర్చిపోయినా, అట్లా చేసిన తర్వాత మొత్తైదువులు వచ్చి పసుపు దారానికి పూసలు కూర్చడం కానివ్వండి, అమ్మవారి మెడలో వేయడం కానివ్వండి, తర్వాత పూజా కార్యక్రమం కానివ్వండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. అసలు చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా, కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అది కూడా తొందరలోనే పెట్టేస్తాను, లింకులు అయితే లేట్ చేయను. స్వామివారికి అభిషేకం స్టార్ట్ అయ్యింది. ఇట్లా పక్కన ఎందుకు పెట్టానంటే చెప్పాను కదండి, పిల్లలు అటు ఇటుగా తీసేశారు కాబట్టి కొంచెం క్లారిటీ మిస్ అయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా తీశారనమాట. ఓం నమః శివాయ. చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే పొత ఉడిచేలతో పోతారా ఏంటి, ఒక లైక్ చేసుకొని పోండి అబ్బా ప్లీజ్.